హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కేవలం ఒక కప్పు పల్లీలతో సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి. మనం బయట తెచ్చుకునే కాజు కట్లీ చాలా రేట్ ఎక్కువగా ఉంటుందండి. సో, ఇలా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే పల్లీలతోనే సేమ్ కాజు కట్లీ లాగానే చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుందనమాట. కాజు కట్లీ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా చేసుకోవటం అయితే చాలా సింపుల్. ఎప్పుడు స్వీట్స్ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి. అంత సింపుల్‌గా ఉంటుందన్నమాట. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైకుల వల్ల వీడియోలైతే ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. సో, నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో పల్లీలు వేసుకోండి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలని బాగా ఫ్రై చేసుకుంటేనే స్వీట్ టేస్ట్ అయితే బాగుంటుందండి. సో, ఇలా వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒక పప్పుని తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని చూసుకోండి. నలిపినప్పుడు పొట్టు అనేది ఈజీగా ఊడిపోయిందంటే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా పొట్టు అనేది ఈజీగా ఊడి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్కి అయితే వేడి ఉంటుంది కదా, కొద్దిసేపు పల్లీల్ని అలాగే కలుపుకుంటూ ఉన్నారంటే పల్లీలు ఇంకొద్దిగా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లీలని 10 నిమిషాల పాటు బాగా చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు వాటిపైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. చేత్తో ఇలా నలుపుకుంటూ ఉన్నామంటే పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేస్తూ ఉన్నారంటే పొట్టు మాత్రం అడుగున ప్లేట్లోకి వెళ్ళిపోయి ఓన్లీ పప్పులు మాత్రమే స్ట్రైనర్లో ఉండిపోతాయండి. ఇలా చేసుకోవటం వల్ల పొట్టు అనేది ఎక్కడంటే అక్కడ పడకుండా గలీజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ పొట్టుని డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసుకున్న పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి తిప్పేయకుండా మధ్య మధ్యలో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకుంటేనే మనకు స్వీట్ అనేది మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ మిల్క్ పౌడర్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో దానికి 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని షుగర్ని అయితే బాగా కరగనివ్వండి. ఈ స్వీట్కి సపరేట్గా పాకమేం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత అది కొద్దిగా జిగురుగా అవుతుందన్నమాట. అలా అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ షుగర్ కరిగిపోగానే ఒకసారి అయితే చెక్ చేసుకున్నానండి. ఇంకా జిగురుగా అవ్వలేదన్నమాట. ఇంకొద్దిసేపు అయితే పాకాన్ని ఉడికించుకొని తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట. 2 వేళ్ళ మధ్యలో పాకాన్ని తీసుకున్నామంటే వేళ్ళకి జిగురు జిగురుగా పాకం తగిలితే సరిపోతుందండి. అలా వచ్చిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకొని పంచదార పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పల్లీల పొడి ఉండలు కడుతుందండి. గరిటెతో ఉండల్ని స్మాష్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగే కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే స్వీట్ మొత్తం ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ స్వీట్ మొత్తాన్ని ఒక బటర్ పేపర్ పైకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా బటర్ పేపర్ పైకి వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసామంటే అది మొత్తం చల్లారిపోతుందండి. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బటర్ పేపర్ని ఫోల్డ్ చేసుకుంటూ స్వీట్ మొత్తాన్ని మెత్తగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగే నాన్ స్టాప్గా చేసుకుంటూ ఉన్నారంటే మొత్తం చపాతీ ముద్దలాగా అయిపోతుందన్నమాట. ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు స్వీట్ అయితే కొద్దిగా బటర్ పేపర్కి అంటుకున్నా కూడా ఆరే కొద్దీ చక్కగా వస్తుందన్నమాట.
ఫైనల్గా ఆరిన తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ ముద్దలాగా వచ్చేస్తుందండి. ఈ టైంలో చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని చేత్తో బాగా పిసికేయండి. అలా పిసికేసిన తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని దానికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్వీట్ మొత్తాన్ని ఈవెన్గా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకోండి. మొత్తం ఇలా ఒత్తేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే గనక ఎడిబుల్ సిల్వర్ అని ఇలా ఉంటుందండి. దీన్నైతే కొద్దిగా ఇలా పైన వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇలా ఎడిబుల్ సిల్వర్ అయితే వేసుకున్నానండి. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనిచ్చి కత్తితో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ ఇలా కాజు కట్లీ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయండి. హాఫ్ అన్ అవర్ కల్లా మొత్తం చక్కగా ఆరిపోయి సెట్ అయిపోతుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిజ్జా కటర్ తీసుకొని మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ మళ్ళీ ఒకసారి ఘాట్లలో పిజ్జా కట్టర్తో మళ్ళీ కట్ చేసుకున్నామంటే పీసులు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా పీసులు ఎంత బాగా వచ్చాయో. సేమ్ ఇలాగే మిగిలిన పీసులన్నింటిని కూడా కట్ చేసి పెట్టుకోవడమే. ఇలా పల్లీలతో చేసుకున్నామంటే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో అయిపోతుందన్నమాట. అదే షాప్లో బయట కాజు కట్లీ కొనుక్కోవాలంటే 1000 నుంచి 1500 అయితే అవుతుందండి. సో ఇలా ఇంట్లోనే ఈజీగా పల్లీలతో ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్వీట్ అయితే మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఖాళీగా ఉన్న టైంలో ఒకసారి చూసేయండి. నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.